వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. మనందరికీ తెలుసు, పుష్ప 2 మూవీ డిసెంబర్ 6న రాబోతోందని చెప్పేసి ఇదివరకు మేకర్స్ డేట్ అనౌన్స్ చేశారు. అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ డైరెక్ట్ చేస్తున్నటువంటి ఆ సినిమా నిజానికి డిసెంబర్ 6న వస్తుందా అనే సందేహాలు కొంతకాలం నుంచి వినిపిస్తూ ఉన్నాయి. దానికి కారణం ఇంకా షూటింగ్ పూర్తి కాకపోవటమే. సో షూటింగ్ అవ్వాలి, దాని తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వరకు కూడా చాలా టైం కావాల్సి ఉంది. ఎందుకంటే మిస్టర్ పర్ఫెక్ట్గా పేరు తెచ్చుకున్నటువంటి సుకుమార్ సో ఇప్పటికీ ఆల్మోస్ట్ 2 ఇయర్స్ నుంచి ఆ సినిమా మేకింగ్లో ఉన్నారు, షూటింగ్ చేస్తూ ఉన్నారు. స్టిల్ ఇప్పటికీ నెల రోజులు పైగా ఆ సినిమాకు సంబంధించినటువంటి వర్క్ ఇంకా షూటింగ్ మిగిలి ఉంది అని చెప్పేసి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆ ఇద్దరి మధ్య, అంటే హీరో డైరెక్టర్ మధ్య విభేదాలు తలెత్తాయి. అందు గురించి ఒకరి తర్వాత ఒకరు ఎక్కడికో ఒక చోటికి ఫ్యామిలీస్తో కలిసి విహారయాత్రలకు వెళ్తున్నారు అని చెప్పేసి ఈ కామెంట్లు కూడా మనకి సోషల్ మీడియా ద్వారా వినవస్తూ ఉన్న సంగతి మనందరికీ తెలిసే. ఈ నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ఇంకొక ఇష్యూ ఒకటి తెర మీదకి వచ్చింది. అది రాజాసాబ్ వల్ల. ప్రభాస్ హీరోగా మారుతి డైరెక్ట్ చేసినటువంటి హారర్ రొమాంటిక్ కామెడీ ద రాజాసాబ్ నిన్న గ్లిమ్స్ రిలీజ్ అయింది. దాంతోపాటు ఆ సినిమా రిలీజ్ డేట్ని కూడా అనౌన్స్ చేశారు. అందులో 2025 ఏప్రిల్ 10న ఆ సినిమా మన ముందుకు రాబోతుందని చెప్పేసి మేకర్స్ అందులో అనౌన్స్ చేశారు. సో ఇప్పుడు ఇంకొక ఆసక్తికరమైనటువంటి విషయం ఇప్పుడు చర్చల్లోకి వస్తూ ఉంది. అదేమిటంటే రీసెంట్గా ముంబైకి సంబంధించినటువంటి ట్యాబ్లాయిడ్లు అక్కడ డిస్ట్రిబ్యూటర్లకు తమకు చెప్పారని చెప్పేసి డిసెంబర్లో కాకుండా పుష్ప 2ని 2025 ఏప్రిల్లో రిలీజ్ చేయాలని చెప్పేసి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టుగా డిస్ట్రిబ్యూటర్ చెప్పారంటూ బాలీవుడ్ ట్యాబ్లెట్స్ ఏవైతే రాశాయో అవి ఇప్పుడు సో నిజమేనా, డిసెంబర్ 6న పుష్ప 2 రావట్లేదా, సో అందుకని నెక్స్ట్ ఇయర్ 2025 ఏప్రిల్ అంటే వేసవికి ఆ సినిమా రాబోతుందా అనే విషయం ఒకటి ఫ్యాన్స్లో ఒక క్యూరియాసిటీని కలిగిస్తూ ఉంది. సో ఎందుకని ఇట్లా వాయిదాల మీద వాయిదా పడుతూ ఉంది పుష్ప 2? ఏం జరుగుతుంది హీరోకి, అంటే అల్లు అర్జున్ సుకుమార్కి మధ్య అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్కుగా తయారైంది. సో ఇప్పుడు మనం చెప్పినట్టు రాజాసాబ్ దెబ్బకి పుష్ప పరారు అయ్యే అవకాశాలు ఉన్నాయా? ఎందుకంటే రాజాసాబ్ కర్చీఫ్ వేసేసాడు వచ్చే సంవత్సరం ఏప్రిల్ 10న. సో వేసవికి సో మొత్తం కుటుంబానంతటినీ కూడా తన సినిమా చూసేలా ద రాజాసాబ్ మూవీని ఒక హారర్ మేళవించినటువంటి రొమాంటిక్ కామెడీగా ఆ జానర్లో ప్రభాస్ చేస్తున్నాడు. కల్కి 2898 AD లాంటి ఒక ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ సినిమా తర్వాత, అలాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత సో అతను ఒక కొత్త జానర్, ఇప్పటి వరకు తను ట్రై చేయనటువంటి ఒక కొత్త జానర్ హారర్ రొమాంటిక్ కామెడీని ప్రభాస్ చేస్తుండటం ఒక ఆసక్తిని కలిగిస్తున్నటువంటి విషయం. నిజానికి యాక్షన్ స్టార్గా దేశవ్యాప్తంగా తనకు వచ్చినటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్కి చాలా భిన్నమైనటువంటి ఆ జానర్లో చేయటం అనేది కొంతమందికి అసంతృప్తితో ఉన్నప్పటికీ కూడా, ఎందుకంటే అతను బాహుబలి సిరీస్ తర్వాత చేసినటువంటి సాహో పెద్ద యాక్షన్ సినిమా. సో దాని తర్వాత అతను ఇక్కడ మనకి సౌత్లో సరిగా ఆడకపోయినప్పటికీ సాహో నార్త్లో చాలా పెద్ద హిట్ అయింది. అక్కడ మాస్ బెల్ట్లో, నార్త్లో ఉన్నటువంటి మాస్ బెల్ట్లో విపరీతంగా ఆడేసింది ఆ సినిమా. సో పెద్ద హిట్ అయింది అక్కడ, ఇక్కడ ఫ్లాప్ అయినప్పటికీ కూడా. సో దాన్ని బట్టి ప్రభాస్ని ఆడియన్స్ ఎక్కువగా, మాస్ ఆడియన్స్ ఎక్కువగా ఆయన్ని యాక్షన్ స్టార్గానే చూడాలనుకుంటున్నారు అనే విషయం ఆ తర్వాత వచ్చినటువంటి రాధేశ్యామ్ సినిమా ద్వారా ప్రూవ్ అయిందని చెప్పేసి చాలామంది అభిప్రాయపడతారు. ఎందుకంటే ఒక్కసారిగా ఆ యాక్షన్ మోడ్లో నుంచి తను ఒక లవ్ యాంగిల్లోకి రావటం,
పూజా హెగ్డే చేసినటువంటి హీరోయిన్గా చేసినటువంటి ఆ సినిమా పెద్ద డిజాస్టర్ అవటంతో, సో ఇది ఇలా ఇప్పుడు ప్రభాస్ మీద ఇలాంటి లవ్ ట్రాక్లు వర్కౌట్ కావు అనే అభిప్రాయం ఎక్కువగా వినవచ్చింది. సో ఆ తర్వాత చేసినటువంటి ఆది పురుషు కూడా సరిగా ఆడకపోవడం మనం చూసాం. సో దానికి కారణాలు వేరే. సో యాక్చువల్గా మన అందరికీ మనం ఒక గొప్పగా భావించుకున్నటువంటి హిందువులందరూ కూడా చాలా గొప్పగా పూజించేటటువంటి గ్రంథమైనటువంటి రామాయణంలో ఉన్నటువంటి ఆ పాత్రని ఆయన తీసిన విధానం, ఓంరావు తీసిన విధానం జనాలకి నచ్చలేదనేది మనందరికీ తెలుసు. సో ఏదేమైనప్పటికీ ఆ తర్వాత చేసినటువంటి సలార్ కానివ్వండి, ఆ తర్వాత రీసెంట్గా చేసినటువంటి కల్కి సినిమాలతో మళ్ళీ ప్రభాస్ మళ్ళీ తన పూర్వ వైభవాన్ని, బాహుబలి నాటి ఆ వైభవాన్ని మళ్ళీ సంపాదించుకున్నాడని చెప్పేసి చెప్పాలి. ఈ నేపథ్యంలో ద రాజాసాబ్ లాంటి ఒక రొమాంటిక్ కామెడీకి హారర్ మేళవించినటువంటి ఆ సినిమాని చేయటం ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అని కొంతమంది డౌట్లు వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా, సో మారుతి ఖచ్చితంగా కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఆడియన్స్ని అలరించే విధంగా, అలాగే ప్రభాస్ని ఒక కొత్తగా ప్రజెంట్ చేసే విధంగా ఆ సినిమాని తీస్తున్నాడని చెప్పేసి చాలామంది ఇప్పటికీ నమ్ముతున్నారు. సో ఏదేమైనప్పటికీ ద రాజాసాబ్ సినిమా వస్తుందంటే ప్రభాస్ మీద ఎవరైనా సరే ఇంకొక సినిమా రిలీజ్ చేయడానికి భయపడే పరిస్థితి నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో మరి ఒకవేళ డిసెంబర్ 6న పుష్ప 2 గనక రాకపోతే, ముంబై ట్యాబ్లాయిడ్లు రాసినట్లుగా అది ఏప్రిల్లో గనక తేవాలనుకుంటే మరి రాజాసాబ్ వస్తుంది కదా, దాని మీద వేసే ధైర్యం చేస్తారా అనేది ఒక పెద్ద క్వశ్చన్. సో ఏదైనప్పటికీ అయితే పుష్ప 2 అనేది ఇంత డీలే అవ్వటం అనేది చాలామందికి రుచించట్లేదని చెప్పాలి. మైత్రి మూవీ మేకర్స్ సో వాళ్ళు ఎంతగా ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా మేకింగ్లో జరుగుతున్నటువంటి ఈ జాప్యం ఏదైతే ఉందో అది అనివార్యంగా సినిమా విడుదలను వాయిదా పడేలా చేస్తుందని చెప్పేసి వినిపిస్తూ ఉంది. సో హీరోకి అల్లు అర్జున్, సుకుమార్ వీళ్ళిద్దరి మధ్య నిజంగానే బయట ప్రచారంలో ఉన్నట్టు విభేదాలు నిజంగా వచ్చాయా? ఇప్పటిదాకా చాలా అత్యంత సన్నిహిత మిత్రులుగా కనిపిస్తూ వచ్చినటువంటి వాళ్ళు ఇప్పుడు ఎందుకని ఇలాంటి బయట ప్రచారం ఉన్నట్టుగా ఎందుకని వాళ్ళ ఇద్దరి మధ్య దూరం నిజంగా పెరిగిందా అనేది ఒక సందేహంగానే ఉంది చాలామందిలో. సో ఇదేమన్నా ఒక స్ట్రాటజీయా అన్నట్లుగా కూడా సినిమాకి సంబంధించి ఇంకా హైప్ క్రియేట్ చేయటం కోసం జరుగుతున్నటువంటి ప్రచారంలో భాగంగా ఇలాంటిది కొంతమంది లేవనెత్తారా అనేది కూడా సోషల్ మీడియాలో నడుస్తూ ఉంది. ఏదైనప్పటికీ అంటే తనకి నచ్చే విధంగా సినిమా రావటం కోసం ఏమైనా చేయడానికి ఎంత కష్టమైనా పట్టడానికి సిద్ధంగా ఉండే సుకుమారం సో ఈ సినిమా షూటింగ్లో అనేక సందర్భాల్లో సో ఒక షాట్ తీయడానికి మోర్ దాన్ 10 టేక్స్, మోర్ దాన్ 20 టేక్స్ తీసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇదే బహుశా అల్లు అర్జున్లో అసహనాన్ని పెంచేసిందని, అందుగురించే సో వీలైనంత చాలా ఫాస్ట్గా, ఎందుకంటే తను అల్లు అర్జున్ ఆగస్టు 15న పుష్ప 2 తీసుకొస్తే చాలా బాగుంటుందని మొదటి నుంచి కూడా ఆయన భావిస్తూ వచ్చారు. కానీ అనివార్య పరిస్థితుల్లో షూటింగ్ పూర్తి కాకపోవడంతో డిసెంబర్కి వాయిదా వేశారు. ఎందుకంటే 2021లో కూడా డిసెంబర్లోనే పుష్ప 1 వచ్చి పెద్ద హిట్ అయింది. సో ఇప్పుడు 3 ఏళ్ల తర్వాత మళ్ళీ అదే నెలని టార్గెట్ చేసుకొని పుష్ప 2ని తీసుకురావాలని చెప్పి మైత్రి మూవీ మేకర్స్ ఆ నెలని ఎంచుకోవటం, ఇప్పుడు అది కూడా సందేహంలో పడటం అనేది కొంతమందిని ఇబ్బంది పెడుతూ ఉంది. సో డిస్ట్రిబ్యూటర్స్ వీళ్ళు కూడా ఇంకా ఎప్పుడు వస్తుంది ఈ సినిమా అనే ఒక అసహనంతో ఉన్నట్లుగా చెప్పుకుంటూ ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా ఒకవేళ డిసెంబర్లో కనుక ఈ సినిమా రాకపోతే వచ్చే సంవత్సరం 2025 వేసవిలో ఎప్పుడు వస్తుంది? సో రాజాసాబ్ ఏప్రిల్లో వస్తుంటే మరి మేలో వచ్చే అవకాశం ఉందా, లేకపోతే ఏప్రిల్లోనే చివరి వారంలో ఏమైనా తీసుకురావడానికి అవకాశం ఉందా? ఇవన్నీ కూడా మనకి
మరి కొద్ది రోజుల్లో ఇవన్నీ కూడా దీనికి సంబంధించినటువంటి ఈ సందేహాలన్నిటికీ కూడా సమాధానాలు లభించే అవకాశం ఉంది. ఒకవేళ నిజంగా అది ఏప్రిల్కి షిఫ్ట్ అయితే కనుక రిలీజ్ డేటు ఖచ్చితంగా ద రాజా సాబ్ మీద మాత్రం ఎట్టి పరిస్థితులు అది వచ్చే అవకాశం లేదు. ఎంత హైప్ పుష్ప 2కి ఎంత హైప్ ఉన్నా ఇక్కడ బరిలో ఉంది ఇప్పుడు యూనివర్సల్ స్టార్గా పేరు సంపాదించినటువంటి ప్రభాస్. కాబట్టి ఆ సినిమా మీద ద రాజా సాబ్ మీద పుష్ప 2ని తీసుకొచ్చే సాహసం అయితే చేయరనే అనుకుంటున్నారు. ఎందుకంటే ఒకవేళ అప్పుడు చేసినా కానీ థియేటర్లో పంచుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో ఇది సినిమాకి, రెండు సినిమాలకి నష్టం కలిగించే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఏప్రిల్ కాకుండా మరో డేట్ని, అది మేబీ ఏప్రిల్ చివరి వారం అయి ఉండొచ్చు, లేదంటే మేలైనా తీసుకొచ్చే అవకాశం ఉందని చెప్పేసి సో విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.